హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఇవాళ నేను రెడ్ క్యాబేజీ తోటి ఒక మంచి సలాడ్ అయితే చేసి చూపిస్తున్నాను. అలాగే ఇది చేసేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడుకుందాం. మొదటిగా యాక్చువల్గా మనకి ఇక్కడ రెడ్ క్యాబేజీ దొరకదు కాబట్టి ఇది నేను స్మార్ట్లో కొన్నాను. సో నాకు ఇది చిన్న పీస్, అంటే ఒక పావు కిలో 40 రూపీస్ పడింది. ఇది నేను 4 టైమ్స్ చేసుకున్నాను. ఈ రెడ్ క్యాబేజ్ని 4 సార్లు ఉపయోగించుకున్నాను. అంటే 4 ముక్కలు చేశాను, 4 సార్లు ఉపయోగించుకున్నాను. అయితే ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్సే తిని పెరిగాం కాబట్టి మన శరీరంలో కొంత వయసు వచ్చిన తర్వాత దాని తాలూకు కొవ్వు పదార్థాలు అనేవి మన శరీరంలో అనేక చోట్ల పేర్కొని పోయి ఉంటాయి. దానివల్ల మనకి ఎన్నో సమస్యలు అనేవి వస్తుంటాయి. కొంతమంది ఓపిక ఉన్నవాళ్ళు, మనసుని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు డైటింగ్లు చేసి బాడీలో ఉన్న కొవ్వునైతే కరిగించేసుకుంటారు. సో వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. మరి కొంతమంది అలా చేసుకోలేరన్నమాట. అంటే డైట్ మెయింటైన్ చేసి అంటే శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించలేరు. అంటే కొన్ని డైట్స్ ఉన్నాయి, బాడీలో డైరెక్ట్గా ఆపరేషన్తో పని లేకుండా ఫ్యాట్ కరిగించేసే ఆహార పదార్థాలు ఉన్నాయి. సో అలాంటివి ఒక టైం టు టైం మెయింటైన్ చేయాలి. సో అలా చేయలేమన్నమాట. అలా చేయలేని వాళ్ళు ఇక నుంచి, అంటే మన బాడీ ఆల్రెడీ ఫ్యాట్తో నిండిపోయి వెయిట్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఫ్యాట్ తయారవ్వకుండా, సో మనం ఇంకంతటితో ఆపేసి అంటే ఈ కొవ్వు కరిగించేదిగా ఉండాలి ఆహారము, ఎట్ ద సేమ్ టైం కొవ్వు పెంచకుండా ఉండేదిగా ఉండాలి ఆహారం. సో అలాంటి ఆహారాన్ని కనుక మనం తీసుకోగలిగితే మనం ఎంత లావుగా ఉన్నామో సో అదే ఉంటాము. అలాగని ఎక్స్ట్రా అయితే కొవ్వు పెరగదు. సో అలాంటి ఫుడ్లలో ఇలాంటి సింపుల్గా చిన్న ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన బాడీలో ఎక్స్ట్రా కొవ్వు అనేది పేరుకొని పోకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఈ మధ్యకాలంలో నేను ఒక 1 మంత్గా ఇలా రోజులో ఒకసారి సలాడ్ తినడం స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నా వెయిట్ అయితే పెరగలేదు, కానీ అలాగని నేను వెయిట్ తగ్గలేదు, కానీ నేనైతే నార్మల్గానే ఎప్పట్లానే ఉన్నాను. కానీ ఒంట్లో మాత్రం చాలా బాగుంది. మామూలుగా అయితే మెట్లు ఎక్కలేను, దిగలేను, చాలా అలసటగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు చేంజ్ చేశానో అప్పటి నుంచి ఆ అలసట అనేది చాలా వరకు అయితే తగ్గింది. సో ఇక ముందు ఇంకా ఇలాంటి నార్మల్ ఫుడ్డే తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. కాబట్టి మీరు కూడా కొంచెం అంటే వెయిట్ ఉన్నవాళ్ళు ఇక నుంచి వెయిట్ పెరగకుండా ఉండడానికి ఇలాంటి ఫుడ్స్ అయితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. అయితే ఒకప్పుడు నేను మందులు వాడాను, ఆ స్టోన్స్ కొంచెం కరిగాయని చెప్పారు. తర్వాత నేను టెస్ట్ చేయించలేకపోయాను. కానీ అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే నేను కొంచెం వాటర్ ఎక్కువ తాగుతాను కాబట్టి నాకు ఇప్పటి వరకు అయితే అంతగా సివియర్గా ఏమీ అనిపించలేదు. తర్వాత ఇంకొకటి, నేను వాటర్ కనుక ఒక రోజు మొత్తంలో తక్కువగా తాగితే వెంటనే యూరిన్ మంటగా రావడం అట్లా స్టార్ట్ అవుతుంది. అయితే అలాంటి పరిస్థితి రాకుండా మ్యాక్సిమం జాగ్రత్త పడతాను నేను. అయితే ఒకసారి ఏమైందంటే, నేను మా బాబు హాస్టల్లో ఉంటే చూడటానికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళేటప్పుడు ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను, ఒక కీరా దోసతో. సో దాంతోపాటు సలాడ్తో పాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకెళ్ళా. అయితే మార్నింగ్ నాకు నిద్ర లేవగానే 1/2 లీటర్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి అలా తాగేసాను, అయిపోయింది. మార్నింగ్ ట్రైను 7కి ట్రైను. సో ఈలోపు నేను టిఫిన్ చేసే టైం లేక ఆ సలాడ్ అట్లానే ప్యాక్ చేసుకొని వెళ్ళాను. తర్వాత బస్సులో తిన్నాను.
ఈ మధ్యలో నేను వాటర్ తాగలేదు. అంటే మార్నింగ్ నేను ఒక 1/2 లీటర్ వాటరే నేను తాగాను. ఇంకా మధ్యలో వాటర్ తాగలేదు. ఈ సలాడ్ తిన్న తర్వాత కూడా నేను వాటరు తాగలేదు. తర్వాత మా బాబు దగ్గరికి వెళ్ళాను. మధ్యాహ్నానికి చేరుకున్నాను. సో మధ్యాహ్నానికి చేరుకున్న తర్వాత అక్కడ మా బాబుతో భోంచేసి ఒక 1/2 లీటర్ వాటర్ తాగాను. ఇంక ఈ మధ్యలో ఎక్కడ కూడా నేను యూరిన్కి వెళ్ళలేదు. అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగలేదు. మార్నింగ్ ఒక 1/2 లీటర్ వాటరు, బాబుతో కలిసి ఉన్న ఆ టైంలో మాత్రం ఒక 1/2 లీటర్ వాటర్ తాగాను అంతే. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయిన నేను మళ్ళీ ఈవినింగ్ 6కే ఇంటికి వచ్చాను. ఈ మధ్యలో నేను తిన్న ఆహారం ఏంటంటే మార్నింగ్ ఒక కీరా తిన్నాను. తర్వాత మధ్యాహ్నం అన్నం కానీ అట్లాంటిది ఏం సరిగా తినలేదు నేను. కొంచెం అన్నం తిన్నాను నేను. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఒక కీరా దోశ తిన్నాను కంప్లీట్గా. ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, అబ్బా ఈరోజు అస్సలు వాటర్ తాగలేదే, ఇక నాకు ఖచ్చితంగా యూరిన్ మంటగా వస్తాయి కదా అని బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్తే యూరిన్ అస్సలు మంటగా రాలేదండి. అట్ ద సేమ్ టైం నేను షాక్ గురైన విషయం ఏంటి అంటే యూరిన్ వైట్గా వచ్చాయి. అంటే వైట్ అంటే ఆల్బుమిన్ కోల్పోవడం కాదండి, జస్ట్ వాటర్ లాగా వచ్చాయన్నమాట. అంత ఏంటి ఈ మార్పు ఏంటి, అసలు ఇలా జరిగింది ఏంటి అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా కిడ్నీలో స్టోన్స్ అటాక్ అయిన ఈ 15 ఏళ్లలో నాకు ఎప్పుడూ అలా జరగలేదు. వాటర్ తాగకపోతే ఖచ్చితంగా మంట అనేది కన్ఫామ్గా వచ్చేది. కాసేపు పెయిన్తో బాధపడే నేను ఆ రోజు పెయిన్తో బాధపడలేదు. అయితే ఆ రోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కీర దోశ వల్ల నా బాడీకి కావలసినంత వాటర్ అనేది అందింది. నా కిడ్నీలకు కావాల్సిన వాటర్ అందింది. అలాగే హీట్ అనేది బాడీ అనేది హీట్ అవ్వలేదు. ఆ రోజు మొత్తం కూల్గా ఉంది అని నాకు అనిపించింది. సో ఈ అనుభవాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే మీలో ఎవరైనా ఎలాంటి చిన్న సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వాటర్ తీసుకోలేకపోతే ఖచ్చితంగా కీర దోశ ప్రిఫర్ చేయండి. ఇలాంటి సలాడ్స్ ప్రిఫర్ చేయండి. మీకు చాలా బాగుంటుంది. బాడీ కూల్గా ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే నాకు ఇవ్వండి. అలాగే నేను చెప్పిన విషయాలు ముఖ్యం, ఇది అందరూ తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా నేను మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.